వాళ్ళు ఉన్నారు, అసలు మనుషులా వీళ్ళు, అసలు ఉన్నారా, బతికున్నారా లేదా, చచ్చారా అన్న కూడా కనీసం ఆడవాళ్ళం ఇంతమంది ఉన్నాం, అసలు కనీసం వాటరు ఇట్లా మరి అరిచి అరిచి అంత ప్రాణం పోయే స్థితికి వచ్చేసేది, మరి వాటర్ కూడా ఇద్దామన్న ఆలోచన లేకుండా ఎంత పాలన అంటే పోలీస్ వాళ్ళు కూడా, లేడీస్ పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు సార్, వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోకపోతే మరి ఎందుకు సార్ వీళ్ళంతా, ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇంత అరాచకం చేసినా? మేము కౌన్సిలర్లం అయి ఉండి మాకే సేఫ్టీ లేకపోతే మామూలు ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి సార్? రేపు ఎట్లా వస్తారు? ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుందో లేదో తెలుస్తే కదా సార్. ఇప్పుడు మాకే నమ్మకం లేదు మాకు న్యాయం జరుగుతుందా ఏమైతుందా అని. అట్లాంటి మామూలు జనాలు రేపు ఆడవాళ్ళు ఎట్లా వచ్చి మాట్లాడతారు సార్? బయటికి రావడానికి ఎట్లా వస్తారు సార్? 14 నెంబర్స్ ఉన్నాము, ఎందుకు చేయలేదో రీజన్ అడగండి మీరైనా కూడా. ఎందుకు చేయలేదు, కారణాలు ఏంది? వాళ్ళు ఏ వివరణ ఇవ్వకుండా వెళ్ళిపోతే మేము ఏం చేయాలి అక్కడ చెప్పండి మీరే. ఏం అవసరం సార్? 14 మెంబర్స్ కోరం ఉన్నది, మేము కామ్ గా కూర్చున్నాం, వాళ్ళు వచ్చి మా మీద పడిపోతే మేము ఏం చేయాలి సార్? ఇది కాకుండా ఎంఆర్ఓ సార్ బయటకు వచ్చేసి మీడియా మిత్రులకి ఏం చెప్తున్నారంటే, ఇరు వర్గాలు గొడవ పడినాయి, పోస్ట్ పోన్ చేసేసినామని వెళ్ళిపోయింది సార్. మేము 14 నెంబర్స్ ఉంటే మేమెందుకు గొడవ పడతాం సార్? అసలు మాకే రైట్ ఉంది కదా, మేము ఎందుకు గొడవ పడతాం? రైట్ ఉన్న వాళ్ళు ఎందుకు గొడవ పడతాం? అవకాశం ఉంది కదా మాకు, అవకాశం ఉన్న వాళ్ళు మేము ఎందుకు గొడవ పడతాం? అట్లా సృష్టించి ఆపేసి వెళ్ళిపోయింది సార్. ఎవరు రెస్పాండ్ లేదు, ఏం లేదు, వెళ్ళిపోయింది. అదే బొబ్బరస్వల్లత 21వ వార్డు 21వ వార్డు నుండి గెలిచాను నేను కౌన్సిలర్ గా. అంటే అట్లా చేస్తా ఉంటే మేము అడ్డం ఉంటే, వెనకాల అన్న వాళ్ళు ఉన్నారు, మేము అడ్డం ఉంటే మమ్మల్ని తోసుకుంటూ వెళ్ళలేరని మేము అడ్డం ఉంటే కూడా మమ్మల్ని అట్లా ఇష్టం వచ్చినట్టు చేసి చేతులు మెలేసి మమ్మల్ని పక్కకి నెట్టి ఆగమాగం చేసిళ్ళు. ఒకటి గురించి ఇంకా మేము ఇక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి డోర్లు పెట్టడం, వీళ్ళని బతిలాడడం, వీళ్ళని వద్దన్నా ఆపడం. ఎంఆర్ఓ మినిస్టర్ గారు కాదు, మినిస్టర్ ఎంపీ వాళ్ళు అక్కడే ఉన్నారు. వద్దని చెప్పండి సార్, వద్దని చెప్పండి సార్, ఎంత చేతులు వేడుకున్నా మమ్మల్ని మాత్రం ఎట్లా చేసారు అంటే, మేము అడవిలో ఉన్న వాళ్ళకు రక్షణ ఉంది, మాకు లేదు అక్కడ. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళలేము, మా పిల్లలు ఎక్కడున్నారో మేము ఎక్కడున్నారో అసలు ఎవ్వరికి తెలియకుండా ఇట్లా ఉంటాను. మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళినా మాకు ప్రొటెక్షన్ లేదు, సేఫ్టీ లేదు. మేము ఎక్కడ ఏం చేయాలి? ఇక్కడ వరకు వచ్చింది మీరు ఉన్నారని. మాకు ఖచ్చితంగా ప్రొటెక్షన్ అవసరం, మా ఫ్యామిలీ మొత్తం. అట్లా మా ఇంటి చుట్టూ తిరుగుతూ బెదిరిస్తున్నారని మేము 2 రోజుల నుంచి మేము వేరే దగ్గర ఉన్నాం, మా పిల్లలు వేరే చోటు ఉన్నారు. మళ్ళీ నైట్ కల్లా ఇట్లా జరిగేసరికి మళ్ళీ అప్పటికి మమ్మల్ని మా వెంట చేస్తున్నారు. మమ్మల్ని మేము తప్పించుకొని ఇక్కడి వరకు వచ్చినాం. కానీ మేము ఇప్పుడు ఇంటికి వెళ్తే మాత్రం మమ్మల్ని ఉంచారు వాళ్ళు ఖచ్చితంగా. వాళ్ళు ఏదో ఒకటి బెదిరింపులే. ఇంకే అత్తయ్యతో మాకు మిస్సింగ్ కేసు పెట్టిళ్ళు, అది అయిపోయింది. ఇంకా ఇట్లాంటి కాంగ్రెస్ వాళ్ళు ఆగమాగం చేసుకుంటే మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. ఏదైనా మీరే చేయాలి. ఇంకా మమ్మల్ని తనకి బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ వచ్చింది, తను పోటీ చేసింది, తనని ఎవరు కిడ్నాప్ చేస్తారు? థ్యాంక్ యూ అండి.